హాయ్ హలో వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో ఎప్పట్లాగే ఈ రోజు కూడా మరొక కొత్త ఎపిసోడ్ తో మన ముందుకు వచ్చేసానమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన గెస్ట్ ను ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. సరేనా కుటుంబరావు, మరి ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుద్దాం అనుకుంటున్నాము, కానీ మీరే మాకు అందుబాటులో లేరు. ఎట్టకేలకి ఇవాళైతే కుదిరిందనమాట. మన ఆడియన్స్ కోరిక మేరకు ఆడవాళ్ళ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ ని పిలవాలని చెప్పేసి మిమ్మల్ని పిలిచేసామన్నమాట. అబ్బో, గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావే. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మాతో పంచుకుంటారని మిమ్మల్ని ఈ షోకి ఇన్వైట్ చేయడం జరిగింది. అంతేలే, 2 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను, ఇంకా నాకన్నా ఎక్స్పీరియన్స్ ఎవరుకుంటది. సో మన ఆడియన్స్ లో చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ని కొన్ని కామెంట్ రూపంలో అడిగారనమాట. ఏంటా డౌట్లు? వాళ్ళు అడిగినటువంటి కామెంట్ ని మేము క్వశ్చన్ రూపంలో అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. వాటికి మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా? సరే, కానీ చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. Thank you. You're too kind. It's great to be here tonight. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించడం కావు, కేవలం కల్పిత మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. పర్సనల్ ఆఫీస్ కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించడం జరిగింది. గోపీస్ కామెంట్స్. ఈ వీడియోలో కంటెంట్ మొత్తం కూడా ఆడవాళ్ళపై సెటరికల్ గా ఉండొచ్చు. సో ఎవరు కూడా నెగిటివ్ తీసుకోవద్దు ప్లీజ్. ఓకేరా, నీ ఫస్ట్ క్వశ్చన్. ఆడవాళ్ళు ఎక్కువగా ఏం తింటారు? మొగుళ్ళ బ్రెయిన్. మరి ఏం తింటే మంచిది? వాళ్ళ అమ్మ బాబుల బ్రెయిన్. సరేరా, మరి సరేరా, వచ్చిన ప్రతి ఒక్కరికి విగి తెలుస్తున్నావేంటి? అదే షోలో కొంచెం కామెడీ అట్మాస్ఫియర్ తీసుకొద్దామని. దేనికి రా, నీ చేసే పెద్ద కామెడీగా ఉంటది, మళ్ళీ ఎందుకు ఇవన్నీ అనవసరంగా? సర్లే, మరి తర్వాత చూద్దాం. ఇంకా ఆడవాళ్ళు ఎందుకని అస్తమానం మొగుళ్ళతో గొడవ పెట్టుకుంటారు? మొగుళ్ళని ఏడిపించడానికి. ఎందుకు ఏడిపిస్తారు? ప్రశాంతంగా నిద్ర పట్టదు కాబట్టి. మరి నిద్ర ఎందుకని పట్టదు? మనకు నిద్ర పట్టిద్దేమోనని. ఆడవాళ్ళు పువ్వుల్ని ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు? అడుదిప్పి ఇడిదిప్పి మన చెవులోనే పెడతారు కాబట్టి. అనుకున్నా నేను కూడా. మరి మేకప్ ఎందుకు వేసుకుంటారు? మొగుళ్ళు గుర్తుపట్టడానికి. అవునా? అన్ని చీరలున్నా నైట్లు ఎందుకు దొరుకుతారంటావు? చీరలు దొరుకుతారు ఫ్యాన్ ఒక్క. అవునులే, చీరలు ఎక్కడ నలిగిపోతాయోనన్న భయం. సరే, మరి అందరి ఆడవాళ్ళల్లో కామన్ గా ఉండే అలవాటు ఏంటి? బట్టలు ఉతికే ముందు మొగుడు ప్యాంటు జేబులు చెక్ చేయటం. అవునరా, నీకు ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, మరి నీ ఫస్ట్ భార్య ఎందుకని పోయిందిరా? అదే, పెళ్ళి 4 నెలలు అవుతున్నా సరే అస్తమానం పుట్టింటికి వెళ్తుంటే పుట్టింటిని ఇంకా వదిలిపెట్టమని అడిగా అంతే. దెబ్బతో నన్ను వదిలిపెట్టింది. మరి రెండో భార్య ఎందుకని పోయింది? పెళ్లి కాకముందు ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ విషయం మనకు పెళ్లి తర్వాత తెలిసింది. సరే, వాడు కావాలని ఏం కావాలో తెలుసుకోమన్నా. మరి ఏమైంది? తెలుసుకుంది. సర్లే, ఇంతకీ 3వదైనా ఉంటుందా? ఇప్పటి వరకు అయితే ఉంది, మరి ఉండాలనే కోరుకుందాంలే. భార్య భర్తలు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటావు? విడాకులు తీసుకుని ఎవరెళ్ళకి వాళ్ళు పోవాలి. అప్పుడు హ్యాపీగా ఉంటారా? అప్పుడు అసలు ఉండాల్సిన అవసరం లేదుగా. అవునరా, అసలు మొగుడు పిల్లల మధ్య మనస్పర్ధలు ఎందుకు వస్తాయి? నీలాంటోడు ఇంటి పక్కన ఉండటం వల్ల. ఒరి అమ్మ, అడి తిరిగి నా మీద పడ్డావా? సరేరా, ఆడపిల్లకి ఏడిపోస్తే పుట్టింటికి వెళ్తుంది, మరి మగాడికి ఏడిపోస్తే ఎక్కడికి వెళ్తాడు? గుడికి. ఏ గుడికి? శ్రీశాలమ్మ తల్లి అని ఉందిలే. గుడి అమ్మ, వైన్ షాపా? ఎస్. సరే, ఇదంతా బానే ఉందిలే గానీ ఇప్పుడు నువ్వు ఊళ్ళో ఏం చేస్తున్నావు? నేను దొంగనా కొడుకులకి దూరంగా ఉంటున్నారా? అంటే వాళ్ళందరికీ తండ్రి నువ్వేనా? అంతేలే, 2 పిల్లలు పోయేసరికి బుద్ధి వచ్చి ఉంటది. వినపడింది. బాజా. సర్లే, నెక్స్ట్. ఆడవారి నోట్లో మాట దాగదు అంటారు, నిజమేనా? అవును, నిజమేరా. అదే, ఎందుకని? పక్కన వాళ్ళ చెవుల్లో ఊదిన దాకా కడుపుపురం ఆగదుగా మరి. అవునరా, పెళ్లిళ్ళు చేసుకోకముందు ఫ్రెండ్స్ తో బాగానే తిరిగేవాడి కదా, మరి ఇప్పుడు ఎందుకని అసలు బయటకు రావట్లేదు? నా కొడుకులతో తిరగబట్టేగా ఇద్దరిని పోగొట్టుకున్నాయి. ఆకులు రాలేక చేతులు పట్టుకుంటూ సుఖం ఏముంది లేదా? సామెత అలా కాదురా. ఆ బొంగులో సామెతను సరి చేసేవాళ్ళే, కానీ ముందు జీవితం సరి చేసుకో ఫస్ట్. సరే, మరి తర్వాత ప్రశ్న. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా ఎప్పుడు నడుస్తుంది? మొగుడు ఇంట్లోంచి మెడ పట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు.
సరేరా, ఆడవాళ్ళ జీవితంలో పుట్టినిల్లు మెట్టినిల్లు అని రెండు ఉంటాయి కదా, అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? వాళ్ళదేమో డాబా, వీళ్ళదేమో రేకులు ఇల్లు. ఏంటి అదే ఆ తేడా? మరి ఇంకేముంది బొంగు, ఎక్కడున్నా వాళ్ళదేగా రాజ్యం. పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు ఎన్నో నెల? ఇప్పుడు 5వ నెల. మరి ఇంకో 4 నెలలు అయితే తెలిసిపోయేదిగా, ఇంతలోకి ఎందుకు తొందర? ఆ విషయం మాకు తెలీదా? నాకు తెలియదుగా. ఏమని? మీ ఆవిడకి 5వ నెల అని. అవునరా, నీకు ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయినాయి కదా, మరి నీ మొదటి భార్యతో పిల్లలేం కలగలేదా? పిల్లలు పుట్టిన దాకా కూడా నాతో సంసారం చేయలేదుగా వాళ్ళు. ఎలా పుడతారు? నీ దృష్టిలో ఆడాళ్ళు గ్రేటా, మగాళ్ళు గ్రేటా? మగాళ్ళు గ్రేట్ అంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఆడాళ్ళే గ్రేట్. అవునరా, మీ తాతకి 2 పెళ్ళిళ్ళు అయినాయి, మీ నాన్నకి 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఇప్పుడు నీకు కూడా 2 పెళ్ళిళ్ళు అయినాయి. అసలు ఇదంతా ఏంటి? వంశపారంపర్యంగా వస్తుందా? ఎలా వస్తుందో తెలియట్లేదు కానీ అసలైతే వస్తుంది. అసలు ఎందుకనరా మీ ఫ్యామిలీలో ఆడవాళ్ళు నిలబడపోవడానికి కారణం? నిలబడితే కాళ్ళు నొప్పులు వస్తాయి అని. కోటమే మంచిదిలే నా కొడకల్లారు, లేకపోతే మీ అందరి మధ్యలో ఎడ బతుకుతారా? అవునరా, నువ్వు ఆడవాళ్ళకి ఆమెడ దూరంలో ఉంటావని విన్నాను, నిజమేనా? మరి నువ్వు 24 గంటలు ఖర్చుకొని ఉంటావా ఏంటి? సరేనా, మరి తర్వాత ప్రశ్న. ప్రేమ గుడ్డిదని విన్నాను, నిజమేనా? అవునరా, నిజమే. ఎందుకని ప్రేమ గుడ్డిదైంది? ఇలాంటి పోరమోహన కొడుకులందరినీ చూసి చూసి కళ్ళు పోయినాయిలే. అమ్మ నా కొడక, ఎంత మాట అన్నావురా? నెక్స్ట్ చెప్తా ఉండరు నీ సంగతి. సర్లే చూద్దాంలే కానీ. సరేరా, ప్రతి ఇంట్లో ఒక ఎదవ ఉంటాడంటారు, నిజమేనా? అవును నిజమేరా. మరి ఎదవలందరిని ఎవరు పోషిస్తారా? ప్రతి ఇంట్లో ఎదవ ఉన్నట్టే ప్రతి ఇంట్లో నలిగిపోయేవాడు ఒకడు ఉంటాడురా. సరే, ఇదంతా బానే ఉంది, మరి మీ ఇంట్లో ఏంటి అందరు ఎదవలే ఉన్నారు? నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను కొడక. ఆనందమయ జీవితానికి 6 సూత్రాలు అని ఓ బుక్ పేపర్ మీద చదివా. దాని మీద నీ అభిప్రాయం ఏంటి? పెళ్లి కాకముందేరా నాయన ఏ సూత్రం అయినా, పెళ్లి తర్వాత ఏ సూత్రం పనిచేయదురా, పనిచేసేది ఒకే ఒక సూత్రం. ఏంటా సూత్రం? మంగళసూత్రం. అంటే దాని అర్థం పెళ్ళని చెప్పినట్టు ఏంటవే, ఏది నీలాగా, అంతేనా? సతీ సహగమనం అంటే ఏంటి? మొగుడు బయటికి పోగానే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయటం. సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన స్త్రీని కూడా అదే మంటల్లోకి నెట్టటం రా. అది ఒకప్పటి ఆచారం రా. మరి ఇప్పుడు బ్రతుకున్న మొగుడినే మంటల్లోకి నెట్టేలా ఉన్నారా బాబు? ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నారా నాయన? అవునరా, నీ మొదటి పిల్లం అస్తమానం పుట్టింటికి పోయేదన్నావు కదా. అవునరా, ఇప్పుడు ఎందుకు లేదు దాని గురించి అయినా. ఇంతకీ పుట్టింటికి ఎందుకు వెళ్ళదో తెలుసా? తెలీదురా. ఆ శివగాడు ఫోన్ చేస్తే పోయేది లేదా? పోనీ సావనీలే, మనల్ని కాదనుకుని పోయిన తర్వాత మనకి ఎందుకు ఇంకా ఇవన్నీ. సరే, మరి 2వ దానికి ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నావు కదా, ఎప్పుడైనా చూసావు నువ్వు? చూడలేదురా. చూడాల్సిందిరా ఒకసారి. యారా, ఎందుకు? నేనే అనే సంగతి తెలిసేదిగా, ఎందుకని. సారీ నా కోడా, జోక్స్ చంపేస్తానా కోడక్క. సారీ. మీరుండండి అమ్మా, మేము తనుకోసత్తంటే మీకు నవ్వులు అడగ ఉందా? సరే, మరి స్టార్ట్ చేద్దామా? సర్లే, తగలబెట్టు. అమ్మయ్య, ఎలా కవర్ చేశాను. తర్వాత ప్రశ్న. కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఆడగలిగే ఆట ఏది? మగాళ్ళ జీవితాలతో ఫుట్బాల్ అంటే మగాళ్ళు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవట్లేదా? ఆట కనిపెట్టిందే వాళ్ళైతే మనం ఎలా పోటీ పడగలమరా వాళ్ళతో? కరెక్టే. అవునరా, ఆడపిల్లలు చదువులో ఎప్పుడు ముందుంటారు, ఎందుకని? మనం ఎప్పుడు వాళ్ళ వెనకాల ఉంటాం కదరా, అందుకని. అంటే దాని అర్థం ఐ లవ్ లస్క్ అని చెప్పి తిరుగుతుంటాం కదరా, అందుకని అన్నాలే. అవునరా, చాలా మంది కవులు లేడీస్ ని గులాబీ ఫ్లవర్ తో పోలుస్తూ రాసేవాళ్ళు కదా. అవునవును, కానీ కోసుకుందామనే లోపే ముళ్ళు గుచ్చుకుంటాయి.
అవునరా, పెళ్ళైన అమ్మాయిని మెళ్ళో తాలిబొట్టు చూసి లేదా కాలికి మెట్టెలు చూసి కనిపెట్టొచ్చు. మరి పెళ్ళైన అబ్బాయిని ఎలా కనిపెట్టొచ్చు? మెళ్ళో కణవాన్ని చూసి చేతిలో క్యారేజ్ చూసి కనిపెట్టొచ్చు. నిజమే రోయ్. ఆడవాళ్ళ మీద ఈగ కూర వాడకుండా ఎన్నో చట్టాలు ఉన్నాయి, మరి మనకెందుకని లేవు? ఆ ఈగ వాళ్ళ పెద్ద నష్టమే ఉండదు కదరా, అందుకని. నేను చెప్పింది నీకు అర్థం కాలేదురా. ఈ టాపిక్ ఇంతటితో ఆపేసేరా. ఏరా? సరే 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 సరే. పిల్లల్ని ఎలా చూసుకోవాలో ఒక 2 ముక్కల్లో వివరించి చెప్తావా? ఆడవాళ్ళు చాలా సున్నితమైన మనస్కులరా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని. అంతేలే, 2 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్ళు ఎలా పెట్టినోడు నువ్వే చెప్పాలి మాకు ఇంకా సున్నితం గురించి. సంవత్సరానికి 3 మార్చే దొంగనా కొడుకు నువ్వే చెప్పాలి మాకు ఇంకా సున్నితం గురించి. అరే మా వారం మాకు రా, అనవసరంగా మన పరుగు పడడం తప్పితే ఏమైనా ఉందో చెప్పు. ఆ బుద్ధి ముందుండాలి మరి. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి. అవునరా, ఆడదాని మనసులో ఏముందో తెలుసుకోవటం ఎవరి వల్ల కాలేదంటారు. అసలు ఈ నానుడు గురించి నీకేమైనా ఐడియా ఉందా? మరి అంతేగా, పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి దానికి చెప్తే ఇంకెవరు తెలుస్తుంది మరి. మరి మనసులో ఒకడు ఉండగా ఇంకొకటి ఎందుకు చేసుకుంటారా? దానికి చాలా రీజన్స్ ఉన్నాయిరా. ఒకటి, తల్లిదండ్రులు ఫోర్స్డ్ గా చేసి ఉండొచ్చు, లేదా బాయ్ ఫ్రెండ్ కంటే చేసుకోబోయేవాడు అందంగా ఉండొచ్చు, డబ్బున్నోడై ఉండొచ్చు, చదువుకున్నాడై ఉండొచ్చు. మేబీ అక్కడి సిచ్యువేషన్స్ బట్టి ఏదైనా జరుగుండొచ్చు. సరే, మరి ఇలా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్టే అంటావా? ప్రేమించిన వాడినే పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే ఈ భూమి మీద సగం మందికి పెళ్లిళ్లే కావురా. అవునా? ఈ టాపిక్ ఇంతటితో వదిలేశారా? సరే 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 సరే. మనది కామెడీ ఛానల్ రా, కాంట్రవర్సీ ఛానల్ కాదు. అర్థమైందా? ఆడియన్స్ కి ఇప్పటికే బోరు కొట్టేసింది. మార్చు మార్చు. ఏంటి మీరు కూడా డీప్ గా వెళ్ళిపోయారా? రండి రండి, బయట రండి. ఇంకా నువ్వు స్టార్ట్ చేయరా సన్నాసోడా. సరే స్టార్ట్ చేస్తావా? సరేరా, పంచభూతాలు అంటే ఎవరు? ఒకటి నా పిల్లం, రెండోది మా అమ్మ, మూడోది మా చెల్లి, 4. హలో 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 హలో. నేను అడిగింది భూతాల గురించి కాదు, పంచభూతాల గురించి. అంటే వీళ్ళు భూతాలను ఒప్పేసుకుంటున్నావు అనమాట అయితే నువ్వు కూడా. సరేరా, మీ దృష్టిలో భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి? ఒకళ్ళ ఫోన్లో ఒకళ్ళు ముట్టుకోకుండా ఉండాలి. యారా ఎందుకు? ఎందుకు మళ్ళీ లేనిపోని పంచాయతీ? అది వాస్తవేలే. అవునరా, మొగుడు పెళ్ళన్నదంతే ఎన్నో సెక్షన్లు ఉన్నాయి కేసులు పెట్టడానికి. మరి పెళ్ళం మొగుడిదంతే చేసేదేం లేదు, కాలు పట్టుకోవడమే తనదని. సరేరా, మరి ఎపిసోడ్ కొంచెం ఆలస్యం అయిపోతుంది కాబట్టి తొందరగా ముగించేద్దాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ భూమి మీద అత్యంత పదునైంది ఏంటి? పెళ్ళం నోట్లో నాలుక. మరి పదును లేనిది? మొగుడు నోట్లో నాలుక. సరే, ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది? పెళ్ళం చేతిలో పప్పు గుత్తి. మరి శక్తి లేని ఆయుధం? అసలు శక్తి లేనప్పుడు ఆయుధం ఎందుకురా, ఎర్రి పప్ప. కరెక్టే కదా, నాదే మిస్టేక్. సరేరా, ఆడవాళ్ళతో శభాష్ అనిపించుకోవాలంటే ఏం చేయాలంటావు? అదే తెలుసుంటే ఇద్దరిని ఎందుకు పోగొట్టుకునేమంటారు నేను. సరే సారీ, మళ్ళీ మిస్టేక్ అయింది. సరేరా, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండేది ఎవరు? ఇంకెవరు? ఆడాళ్ళు. అవునవును, పోగేసి ఇంట్లో మొగుడు కూడా తెలియకుండా ఎవడో ఒకడికి వడ్డీకిస్తారు. వాడు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. ఇవన్నీ బయటపడ్డ రోజు మొగుడు పిల్లలు తన్నుకొని సావాలి ఇంకా. అబ్బో, బానే చెప్పావురా. సరే, ఇంటికి దీపం వెళ్ళాలంటారు, నిజమేనా? అది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఇంటి మొత్తానికి దీపం పెట్టేది ఇల్లాలుగా తయారైందిలే. అవును. ఓకేరా, మరి నిన్ను అడగాల్సిన ప్రశ్నలు ఇంకా చాలానే మిగిలిపోయాయి. ఎపిసోడ్ ఆలస్యం అయిపోతుందని చెప్పేసి ఇంతటితో ముగించేయడం జరిగింది. ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు నీకు థ్యాంక్స్. పిలవగానే మన షోకి విచ్చేసినందుకు నీకు థ్యాంక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సరేనా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం, తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. వన్ సెకండ్. ఈ వీడియోలోని మాటలో ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలా? ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.